హల్లెలూయా. ఇంకా చప్పట్లు కొట్టి ప్రభుదాసుని ఆహ్వానించారు. ప్రార్థించేద్దాం. పితావాకి దేవుని కుమార క్రీస్తు యేసువి పరిశుద్ధాత్మ தொடர்ந்து மூன்றாவது ஆராதனைகள் இந்த கரத்தில் ஒப்புக் கொடுக்க பரலோக மகிமை எங்கள் மத்தியில் கிரியை செய்யட்டும். அற்புதங்கள், அடியாளங்கள், விடுதலைகள், ரட்சிப்புகள், அர்ப்பணிப்புகள் இயேசுவின் நாமத்தில் உண்டாகட்டும். ஆசீர்வாதம் ஐயாக்காக, சபைக்காக, பிள்ளைகளுக்காக, குடும்பங்களுக்காக நான் ஜெபிக்கிறேன். நீர் வெளிப்படுவீராக. இயேசுவின் நாமத்தில் ஜெபிக்க நல்ல பிதாவே. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిన్న ఎంతమంది వచ్చారు చేయొద్దండి? ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? నిన్న రాత్రి వాక్యం ఏంటి? ఆయన దగ్గర నేను ఏం షేర్ చేయలేదు, భద్రేశ్వర దగ్గర ఏం షేర్ చేయలేదు. ఆయన బిజీ, నేను సపరేట్గా ఉన్నాను. ఆయన వచ్చి చెప్పిన విషయం హల్లెలూయా. కావాలా మీకు? కావాలా? రియలీ? ఎంతమంది ఈరోజు నేను ఆశీర్వాదంతో వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. అయ్యారు మీరు 65 కుటుంబాలు చెప్పారు కదా మీరు ఆరాధన చేసాడు. తమ్ముడు మంచి ఆరాధన. నా ప్రాణం ఉన్నంత వరకు మట్టిలో కలిసే వరకు ఏం చేస్తారు? ఆరాధన. అంటే ఈ సంఘంలో 65 కుటుంబంలో వీళ్ళు మటు ప్రాణంతో ఉన్నారు. హల్లెలూయా. ఊరికే చెప్పాను, గమనించండి. ఒక వ్యక్తి ఉదయకాలం సమయంలో దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5 లెగిసి సంఘానికి వెళ్ళాడంట. వెళ్తా ఉంటే అక్కడ గుంట ఉండి ఆ గుంటలో పడిపోయి బట్టలు బాడైపోయినాయి అనమాట. బాడైపోగానే ఈ వ్యక్తి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ బాడైన బట్టలు ఇప్పి మళ్ళీ వేరే బట్టలు వేసుకొని మళ్ళీ సంఘానికి బయలుదేరాడంట. మళ్ళీ సంఘానికి బయలుదేరుతుంటే మళ్ళీ సగం దూరంలో కాలుకి రాయేదో గుద్దుకొని కింద పడిపోయి మళ్ళీ ఆయన బట్టలు పాడైపోయి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ సంఘానికి బయలుదేరాడంట ప్రార్థన చేసుకుందని చెప్పి. మళ్ళీ ప్రార్థన చేసుకుని వెళ్తా ఉంటే అక్కడ ఒక వ్యక్తి దీపం పెట్టుకొని ఉంచుకోమనంట. దీపం పెట్టుకుని ఉంచుకొని అయ్యయ్యా అక్కడ గుంట ఉంది చూసి జాగ్రత్తగా రా, నువ్వు కింద పడిపోతావు, నీ బట్టలు పాడైపోతాయి, ఇలా రా అని చెప్పి ఆయన సంఘం వాకిట్లోకి తీసుకుని వచ్చి ఏదో నీ సంఘం వచ్చింది వెళ్ళని చెప్పి ఈయన ఈ ఉదయకాల సమయంలో నాకు ఎంత పెద్ద సహాయం చేశారు కదా, మీరు కూడా రండి నాకు ఒకటి సంఘంలో ఇద్దరు ఏకమించి ప్రార్థన చేద్దామని పిలిచాడంట. ఆయన అన్నాడంట, అరే ఏ మనిషిగా ఉంటాయా నువ్వు సంఘానికి రాకూడదని చెప్పి నిన్ను కింద తోసింది నేనే. కింద తోసింది నేనే. ఎక్కడైతే నేను కింద తోసేస్తే నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని పడుకుంటావు అని చెప్పి నేను తోసేసాను. నువ్వేం చేసావు? బట్టలు మార్చుకొని సంఘానికి బయలుదేరావు. ఎప్పుడు నువ్వు బట్టలు మార్చుకొని సంఘానికి బయలుదేరావో అప్పుడు నువ్వు పుట్టినప్పుడు చూన్న పాపని నీ దేవుడు నీలోంచి తీసేశాడు. హల్లెలూయా. రెండోసారి నువ్వు మెల్లి కింద పడిపోయి మెల్లి వెళ్ళిపోతే మెల్లి రావనుకుంటే ఎప్పుడు నువ్వు బట్టలు మార్చుకొని మెల్లి నువ్వు సంఘానికి బయలుదేరావో నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని పాపాన్ని ప్రభు కొట్టుపడేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడో చుట్టూ నువ్వు మెల్లి పడిపోయి మెల్లి ఇంటికి వెళ్తే నీ వీధిలో ఉండే ప్రతి కుటుంబ పాప శాపాన్ని దేవుడు కొట్టేస్తాడని చెప్పి నిన్ను పడలేకుండా నిన్ను సంఘాలు తీసి చేర్చాడని చెప్పి ఆ సాతాను గారు చెప్పాడంట. హల్లెలూయా. ఈ మీటింగ్ పేరు రెవైవల్, ఉజ్జీవం. ఈ మీటింగ్ పేరేంటి? రెవైవల్ మీటింగ్. ఈ రెవైవల్ మీటింగ్ లో ఒక్కొక్కరికి ఉజ్జీవం రావాలి. ఈ ఉజ్జీవం ఈ జీవితంలో ఒక పెద్ద మార్పు రావాలి. ఈ ప్రదేశంలో, ఈ జీవితంలో, మీ లోకంలో, ఈ కార్యంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక పెద్ద మార్పు ఈ రోజు నుంచి రావాలనేది మీరు చూసేదే ఉజ్జీవం. హల్లెలూయా. దరిద్రాలు పోవాలి, శాపాలు పోవాలి, వ్యాధులు పోవాలి, పోరాటాలు పోవాలి, భయాలు పోవాలి, కరువులు పోవాలి. ఆ ఉజ్జీవం మీ జీవితంలో రావాలంటే సొల్యూషన్ సంఘం. మీకు మరికే కాదు సంఘం సొల్యూషన్. ఈ దేశానికే సంఘమే సొల్యూషన్.
అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. మై గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ ఎ సెకండ్. ఒక్క సెకండ్ లో దేవుడు నీ జీవితంలో మార్పు చేయగలుగుతాడు. ఆ చేసే మార్పు తీసుకోవడానికి నువ్వు ఆయత్తంగా సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. అర్థమవుతున్న భాష? హల్లెలూయా. నేను నా సాక్షి చెప్పాను కదా. నేను ఏం చెప్పాను? నేను నా సాక్షి ఏం చెప్పాను చెప్పండి. చెప్పండి. మీరు చెప్తేనే సాక్షి అది. నేను దుర్మార్గుని చెప్పాను, తాగుబోతుని చెప్పాను, వ్యాధస్తుని చెప్పాను, అప్పులోని చెప్పాను, భయంకరమైన లోకంలో ఉన్నాడని చెప్పాను. కానీ ఈ రోజు దేవుడు ఎలా నిలబెట్టాడు మీ ముందు? హల్లెలూయా. ఐఎమ్ సో బ్లెస్డ్. ఐఎమ్ సో బ్లెస్డ్. ఐఎమ్ సో బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరు సహోదరులారా, ఈ బ్లెస్సింగ్ మనకు కావాలంటే మనలో ముఖ్యంగా ఒక అభిషేకం కావాలి. ఆదికాండం పుస్తకంలో 1వ అధ్యాయంలో 2వ వచనం చదివితే, ఎవరన్నా ఒకరు చదవండి. అమ్మా చెల్లి నువ్వు చదువు మా తెలుగులో శబ్దంగా. 1-2 అమ్మా కొంచెం శబ్దంగా ఎవరన్నా ఒకరు చదివితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది టైం. ఒక 45 మినిట్స్ నేను ముగించి ప్రార్థన చేస్తాను. ఎవరన్నా ఒకళ్ళు. భూమి నిరాకరంగానే ఉండెను, చీకటి ఉన్నది. గమనించండి, భూమి మీద ఏమున్నదంట? 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఎంటీనెస్, 2 శూన్యంగా ఉండింది, 3 చీకటి ఉండింది. దేనిపైన ఉంది ఈ 3? ఈ 3 దేనిపైన ఉండింది? భూమి మీద ఉండింది. దాని తర్వాత పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, చదువుమా. దేవుడు ఆత్మ ఎప్పుడు భూమి పైన వచ్చిందో అక్కడ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ఆకాశం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు దిగిన తర్వాత అక్కడ వెలుగు వచ్చింది. ఏమొచ్చింది? సూర్యుడు వచ్చాడా? వెలుగు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు ఈ భూమి మీద దిగి వచ్చాడో అప్పుడు శూన్యంగా ఉన్న భూమి, చీకటిగా ఉన్న భూమి, విస్తారంగా ఉన్న భూమి ఇప్పుడు వెలుగుగా మారింది. హల్లెలూయా. మనలో కూడా చీకటి పోవాలంటే, శూన్యం పోవాలంటే, విస్తారంలో పోవాలంటే మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు అభిషేకం దిగి రావాలి. ఆమేన్ చెప్దామా? పరిశుద్ధ ఆత్మదేవుడు అభిషేకం దిగి వస్తే మన జీవితంలో ఉన్న అన్ని ఎంటీనెస్ ఫిల్ అవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతానంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉంటేనే వాక్యం మీకు అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని మీరు లోబడతారు. ఆ వాక్యం వినే వాక్యం, మీరు లోబడే వాక్యం మీ జీవితంలో మీ కళ్ళారా చూడగలుగుతారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు లేకపోతే మీరు ఎంత వాక్యం ఆలకించినా కూడా ఇట్స్ యూస్లెస్. అర్థమవుతుందా? ఈరోజు ఒక 6 పాయింట్స్ మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఎంతమంది ఆశీర్వాదంగా సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ఇచ్చే వ్యక్తిగా పెట్టాడు, పోషించే వ్యక్తిగా పెట్టాడు, బలమైన వ్యక్తిగా పెట్టాడు, దేశాలకి, పట్టణాలకి, జాతులకి, జనాలకి ఆశీర్వాదంగా ఉండే వ్యక్తిగా పెట్టాడు. అనేక సంఘాలకి, అనేక సేవకులకి ఆశీర్వాదం ఉండే వ్యక్తిగా పెట్టాడు. నేను చేసిన, నా జీవితంలో, మా కుటుంబంలో చేసిన 6 విషయాలు పరిశుద్ధ గ్రంథం ఏదైతే మనకు చెప్తుందో ఆ 6 విషయాలు లోబడి మేము చేసిన విషయం నిమిత్తం మేము పొందుకున్న ఆశీర్వాదం ఈ రోజు మీ సంఘానికి ప్రకటన చేసి ప్రతిష్ఠ చేసి బయలుదేరబోతున్నాను నేను. హల్లెలూయా. అయ్యారు 300 కుటుంబాలు దేవుడు మీకు ఇస్తాను చెప్తున్నాడు. ఈ సంఘానికి 300 కుటుంబాలు, కొత్త కుటుంబాలు, రాజులను, ప్రభువుల్ని దేవుడు ఈ సంఘానికి పంపిస్తాడు. ఈ సంఘంలో గొప్ప అభిషేకంతో, దేవుడు వాక్యంతో, దేవుడు ఒక ప్రకటన ఈ చుట్టుపక్కల ఉన్న అనేకులకు దేవుడు బయలుపడబోతాడు. ఇక్కడ సచ్చినోళ్ళు, ఇక్కడ రోగం ఉండేవాళ్ళు అనేకులు దేవుడు అద్భుతాలు అటాక్ చేయబోతాడు. దరిద్రంగా వస్తున్నాడా వాడిని కోటీశ్వరుగా మార్చే ఒక గొప్ప
అభిషేకం ఈ రోజు దేవుడి బలిపీఠంలో ప్రతిష్ఠ చేయమని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ప్రావర్బ్స్ 28:20 వచనం చెబుతుంది. ఏమైనా చదవండి వేగ, నేను త్వరగా ముగిస్తాను. ప్రావర్బ్స్ 28:20. ఆమేన్. చాలు, వచనం చెబుతుంది, నమ్మకం జీవనలు అంటే తమిళ్ ఎలాగ ఉంటుంది అనమాట. తమిళ్ ఎలాగ ఉంటుంది అంటే, నమ్మకం ఉన్న మనిషికి పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఏది పరిపూర్ణం అంటే ఏంటి? కంప్లీట్, సంపూర్ణం. నీ జీవితంలో ఈ లోకంలో బ్రతకడానికి ఏమి కావాలో అల్టిమేట్ ఆశీర్వాదం పరిపూర్ణ. కానీ ఈ లోకంలో నీ పని అయిపోయిందా, ఇంకొక ఆశీర్వాదం పరలోకాన్ని కంప్లీట్ గా దేవుడు ఇక్కడ ఇస్తాడు నీకు. హల్లెలూయా. పొద్దుట ఐగర్ అడిగారు, రక్షణ ఎంతమంది పొందారని చెప్తే ఏం చెప్తారు? డాక్టర్ అయితే కోట్ వేసుకుని వస్తాడు, జడ్జి అయితే కోట్ వేసుకుని వస్తాడు. వాళ్ళు జడ్జి అని వాళ్ళ డాక్టర్ అని తెలిసిపోద్ది. రక్షణ పొందిన బిడ్డలు ఎలా తెలుస్తారు అంటే, దేవుడు జీవించే జీవన ఇంకొక వ్యక్తికి కనపడాలి. వీళ్ళు దేగోతో జీవించబడిన ఈశాకు నీ చెప్తున్న తన శత్రువులు నిశ్చయముగా దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు దేవుడి వల్ల ఆశీర్వదించిన మనిషి అని చెప్పి మాకు తెలుసు అని శత్రువులు చెప్పారంట. హల్లెలూయా. మన రక్షణ ఈ లోకంలో రాజులాగా బ్రతికి ఆశీర్వాదం ఉండాలి. ఈ లోకంలో మన బ్రతికి అయిపోయిందా, రాజాది రాజుతో ఉండే ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలి. ఎంతమంది ఆమె చెప్తారు? హల్లెలూయా. అయితే దర్శనం ఏం చెబుతుందంటే, నమ్మకం ఉన్న మనిషికి పరిపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నమ్మకముగా ఈ ఆరాధనకు వచ్చున్నారు? డెఫినెట్ గా ఈ ఆరాధనకు వచ్చే నేను నా జీవితంలో కంపల్సరీ దేవుడు నాకు, నేను ఎదురు చూసే ప్రార్థించే ఆశీర్వాదం నాకు దేవుడు డిక్లేర్ చేస్తాడు, ఇచ్చేసిన నమ్మకం ఎంతమందికి ఉంది? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏం చేయాలంటే మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనం చదివితే, మత్తయి 6:33, ఆమేన్, హల్లెలూయా. నమ్మకం ఉన్న మనిషికి పరిపూర్ణ ఆశీర్వాదం దేవుడు ఎలా ఇవ్వాలంటే, దేవుడు బిడ్డలారా, మీరు దేవుడి సన్నిధిని నమ్మకముగా వెతకాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, దేవుడు ఒక రాజ్యం, దేవుడు ఒక నీతి మొదటగా వెతకాలంట. అలాగే చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంట? అన్ని ఎవ్రీథింగ్ కదా. ఎవ్రీథింగ్ నేను ఏం చెప్పనా, నువ్వు చేసే ప్రార్థన మాత్రం కాదు, నీకు అవసరం మాత్రం కాదు, నీ వ్యాధి నా వ్యాధి దుఃఖం మాత్రం కాదు. అన్ని అంటే ఈ లోకంలో నా రాజ్యం వెతికి నీకు, నమ్మకం రాజ్యం వెతికి నీకు ఈ లోకంలో కావాల్సిన ఆశీర్వాదంని, ఈ లోకం తర్వాత పరలోక ఒక ఆశీర్వాదంని నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఏం చేయాలి? నమ్మకముగా దేవుడు రాజ్యం వెతకాలి, నమ్మకముగా ఆయన నీతిని వెంబడించాలి. నువ్వు దేవుడు ఆ మందిరానికి ఏదో పాస్టర్ గారు ఆరాధన పెట్టేసాడు అని చెప్పేసి విసుకుంటా, సొనుక్కుంటా, కష్టంతో, కారణంతో నీ ఇష్టానికి వచ్చి నీ ఇష్టానికి కాదు. నమ్మకముగా, ఆమేన్, హల్లెలూయా, నమ్మకముగా నువ్వు దేవుడు రాజ్యమై నీతిని ఎదిగితే నువ్వు అడిగే కంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు నా దేవుడు. నేను తిరగలేని గుడి లేవండి, చేయలేని భక్తి లేవు, మేకపోతులు వేసిన వాడిని, ఇరుముడు మోసిన వాడిని, చెప్పులు లేకుండా భక్తి చేసిన కొండలు ఎక్కినోడిని, గుండు గీసినోడిని, నా మెడలో నా ఈ నడువులో తాయితులు కట్టుకునేవాడిని, అన్ని భక్తులు ఎల్లాను, గుడిలో చేయని మొక్కుల్లో చేయని కార్యాలు అన్ని భక్తులు చేశాను. ఎప్పుడైతే జీవనంలో దేవుడిని తెలుసుకున్నానో, ఎప్పుడైతే రచన పొందానో, ఆ రోజు నేను నా ఇంటి వాళ్ళు డిసైడ్ చేస్తాం. ఏం డిసైడ్ చేస్తుంటే, మందిరంలో ఏ ఒక ఆరాధన జరుగుతుందో ఆ ఆరాధనలో మొదటగా మనమే ఉండాలి అన్న తీర్మానం తీసాం మేము. హల్లెలూయా. నా ఇల్లు చెన్నైలో ఎయిర్పోర్ట్ పక్కన,
ఈ నచ్చిన కొండ మందిరం మౌంట్ రూలో ట్రిపుల్ కేన్ ఒక ప్లేస్లో. అలాగే మీకు ట్రిపుల్ కేన్ ఐడియా ఉందా? ట్రిపుల్ కేన్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రిపుల్ కేన్ ఎంత దూరం? 27 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ నుంచి ఆ మందిరానికి వెళ్ళాలంటే 27 కిలోమీటర్స్. మామూలుగా ట్రాఫిక్ ఉండదు, భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. నీ పని చేసే స్థలం నుంచి 6 గంటలకు వస్తాను, 6 గంటల దాకా నా పెట్టులో మా భార్య రెడీగా ఉంటారు, బయలుదేరుతాం. 27 కిలోమీటర్ ఎవ్రీ మండే, ఎవ్రీ వెనస్డే, ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే. నీకు చెప్పాను కదా, 100 రూపాయలు పెట్రోల్ వేసుకోవడానికి కష్టపడిన వాడిని నేను. దేవుని రాజ్యాన్ని ఎత్తగడానికి, దేవుడు ఒక నీతిని ఎత్తగడానికి ఒక్కప్పుడు కూడా మేము సున్నుకోలేదు, ఒక్కప్పుడు కూడా మేము ఆలోచించలేదు. మా కుటుంబంగా దేవుడిని ఎత్తగడానికి ఫస్ట్గా మా ఫ్యామిలీ ఉంటాం గేట్లో. మేము వచ్చిన తర్వాత పాస్టర్ కూడా వచ్చి గేట్ ఓపెన్ చేస్తారు. హల్లెలూయా. స్టిల్ ఇప్పుడు వరకు మాకు అనుభవం ఉంది. ఇప్పుడు వరకు మా జీవితంలో అనుభవం మారల. 7 గంటలకు ఆరాధన అంటే 5:30కి మేము రెడీ అయ్యే ఆయుధం అవుతుంది మా ఇంట్లో, నా పిల్లలు కానీ అందరూ. హల్లెలూయా. దేవుడు మందిరం అంటే మాటలు కాదు సహోదరి. దేవుడి మందిరంలో అన్నాలు వెళ్ళింది, దుఃఖమోహంతో వెళ్ళింది. దేవుడి మందిరంలో దేవుడి ముందు దుఃఖమోహంతో ఏడిసింది, ఒక దుఃఖమోహంతో ఉండింది. కానీ దేవుడు మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దుఃఖమోహం లేదంట. హల్లెలూయా. మీరు కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చి ఇంకా దుఃఖంతో, ఇంకా వేదనతో, ఇంకా వ్యాధితో, ఇంకా అప్పులతో, ఇంకా పోరాటంతో, ఇంకా భర్త మారుమనసు పొందక, ఇంకా పిల్లలు మారుమనసు పొందక, అందరూ సెల్ ఫోన్స్ పిల్లలు అడిటిగా ఉన్నారంటే కారణం యేసు ప్రభు కాదు. మనం నెతికే రీతిలో మనం ఎదుగుతున్నామా? ఆలోచన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. దూరంగా ఉందని చెప్పి, కష్టంగా ఉందని చెప్పి బుల్లెట్లు వెళ్ళేవాళ్ళు నలుగురు బుల్లెట్లు వెళ్ళేవాళ్ళు. చాలా కష్టం. 27 కిలోమీటర్స్ దగ్గర ఒక 10 సిగ్నల్స్ ఉంటాయి. మా ఇంటికాడికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆకాశం రూపం వేరేలా ఉంటుంది. బుల్లెట్ వెళ్తే కలిసిపోవాలి. ఎక్కడి 27 కిలోమీటర్స్ వెళ్ళాలి. మీ బయటకు వస్తాం, చీకటిగా ఉంటుంది. నేను, నా పిల్లలు, నా భార్య చేయదు ఆకాశం ఉంది. ప్రభువా మేము మందిరానికి వెళ్తాం, ఇప్పుడు మేము బుల్లెట్లు వెళ్తాము, మాకు సిగ్నల్స్ ఉండకూడదు, మాకు చంగానికి వెళ్ళేంత వరకు వర్షం రాకూడదు, మాకు ఏ ఇబ్బంది కలగకూడదు. ఏసునామములో ప్రార్థిస్తాం చెప్పి బయట నుంచి బుల్లెట్ గురించి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన మేము సంఘానికి వెళ్ళేంత వరకు మేము మొత్తం సిగ్నల్ ఓపెన్ అవుతాయి. 10 సిగ్నల్ ఓపెన్ అవుతాయి. దగ్గర 3 సంవత్సరాలు ప్రభు మా కొరకు చేసేది. హల్లెలూయా. హల్లెలూయా. సంఘముని మనం వెతుకుతే, మొదటగా మన రాజ్యాన్ని వెతుకుతే, మొదటగా ఆయన నీతిని వెతుకుతే, మన జీవితంలో ఎవరి ముందో ఇల్లు కాసుకొని, ఎవరి దగ్గర అడ్డుకొని, ఎవరి దగ్గర ఎదురు చూసుకొని, హల్లెలూయా, లోకముని కాళ్ళ కింద ఉంటుంది, పరలోకుని తలపైన ఉంటుంది. ఇదే అన్ని కలుగుతాయి. ఆమె చెప్తామా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుడు రాజ్యాన్ని నమ్మకంగా వెతకాలి. ఉపవాసం ఉండడానికి అన్ని భాషలో మాట్లాడి ప్రార్థన చేసేసి, సండే ఆరాధనకి లేటుగా వచ్చి ప్రార్థన చేసేసి, ఏదో స్పెషల్ మీటింగ్ ఇష్టం వచ్చి వెళ్ళేది కాదు. దేవుడి సంఘం అంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బొమ్మరించి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండేస్తారా దేవుడు మందిరం. నువ్వు వచ్చేటప్పుడు ఒకలా ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, నీ ఆత్మలో తృప్తి ఉండాలి, కంఫర్టెన్స్ ఉండాలి. నీ అప్పులు తీరినా తీరకపోయినా, నీ బాధ తీరినా తీరకపోయినా, సంఘం నుంచి వెళ్ళేటప్పుడు నీకు హ్యాపీనెస్ ఉండాలి. అంత హ్యాపీనెస్తో సంఘానికి రావాలి. హల్లెలూయా. సంఘం సొల్యూషన్ ఫర్ ది వరల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకంగా నెత్తకండి, కుటుంబంగా నెత్తకండి, పిల్లలతో నెత్తకండి. రీజన్స్ చెప్పొద్దు సంఘానికి. బర్త్డే ఫంక్షన్స్, పెళ్లి ఫంక్షన్స్, రిసెప్షన్స్, తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, వర్షం, క్లైమేట్ సరిలేదు, దగ్గు అవుతుంది, తుమ్ము అవుతుంది, అన్నిటి దేవుడి సొల్యూషన్. ఐ టెల్ యూ, డోంట్ ప్లే విత్ గాడ్. హల్లెలూయా. మీరు రాజులాగా ఈ లోకంలో బ్రతకాలంటే రాజ్యాన్ని నమ్మకంగా నెత్తకండి. మీ జీవితంలో పరలోకం కనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 2 పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 2 Chronicles 7:14 చదవండి. 2 Chronicles. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరచెదను. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు. ఒకటి, దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టిన నా జనులు. వాళ్ళు ఏం చేయాలంట? ఫస్ట్ తనకు తాను తగ్గించుకోవాలి. ఆ అనుభవం ఉందా మనకి? తగ్గించుకున్న అనుభవం ఉందా? హల్లెలూయా. రెండవది ఏం చేయాలమ్మా? దాంట్లో ఏం చెప్తుంది? రెండవది, తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేసి తనను వెతికి చెడు మార్గముని విడిచిన ఎడల. గమనించండి, ఫస్ట్ తగ్గించుకోవాలి, 2 ప్రార్థన అనుభవం ఉండాలి, 3 ఆయన వెతకాలి, 4 చెడు మార్గం వదలాలి. 4 దీంట్లో పాయింట్ ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మన ప్రార్థన పరలోకం ఆలకించాలంటే ఫస్ట్ మనం చేసే ప్రార్థన మన హృదయానికి కంఫర్ట్నెస్ ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తానంటే ఈ ప్రార్థన 100% పరలోకంలో సింహాసనంలో ఆ ప్రార్థన వెళ్తాది. ఆ ప్రార్థనకి రిజల్ట్ ఐ గాట్ ఇట్ అనే ఒక కంఫర్ట్నెస్ మనకు ఉండాలి. అలా ఉండాలంటే మనం తగ్గించుకోవాలి. ఎంతకెంత మనం తగ్గించుకుంటున్నామో, ఎంతగా మన ప్రార్థనలో బలపడుతున్నామో, ఎంతగా తనని వెతుకుతున్నామో, ఎంతగా మన చెడు మార్గం వదులుతున్నామో, అప్పుడు పరలోకం నుంచి, ఆకాశం నుంచి ఆయన మన పాపాలని క్షమించి, గమనించండి, ఆయన క్షమిస్తానే విడుదల. రెండవది, దేశానికి ఏమిస్తాడంట? దేశానికి క్షేమం ఇస్తాడంట. నువ్వు ఒక్క వ్యక్తి నిన్ను తగ్గించుకుంటే, ఒక్క వ్యక్తి నీ ప్రార్థన పరలోకం చేస్తే, ఒక్క వ్యక్తి నువ్వు తనని వెతుకుతే, ఒక్క వ్యక్తి నువ్వు చెడు మార్గం వదిలితే, అప్పుడు ఆకాశం ఆ ప్రార్థన ఆలకిస్తుందంట. ఇవన్నీ ఎలా చేయాలంటే నమ్మకముగా చేయాలి. ఊరికే పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పారు కుటుంబంగా అని చేసేది కాదు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన నీకు నమ్మకం ఉండాలి. యేసయ్య ప్రార్థన చేశాడు తెలుసా మీకు? యేసయ్య ఎక్కడ ప్రార్థన చేశాడు? సానసోడు చేశాడు. ఆయన ఉదయకాలం లెగిసి ఎడారికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఆయన ఉదయకాలం లెగిసి కొండ మీదకి ప్రార్థన చేశాడంట. ఆయన ఉదయకాలం లెగిసి నలుగురితోటి ప్రార్థన చేశాడంట. ఆయన ప్రతి చోట్ల చాలా ప్రార్థన చేశాడు. లాస్ట్ లో ఒక ప్రార్థన చేశాడు. ఎక్కడంటే సిలువలో ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ఆయన మరణం వరకు తనను తాను తగ్గించుకున్నాడంట యేసయ్య. ఆ ఒక్క వ్యక్తి దేవుడి చిత్తానికి తను అప్పగించి నమ్మకముగా యేసయ్య చేసిన ఆ ప్రార్థన వల్ల ఈరోజు పాపిని, దుర్మార్గుని, తాగుబోతుని, వ్యాధిస్తుని మీ ముందు నిల్చుకొని రక్షణ పొంది, విడుదల పొంది, ఆశీర్వాద పొంది దేవుడు మీ ముందు పెట్టాడు. హల్లెలూయా. యేసయ్య చేసేది ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, తగ్గించుకున్న ప్రార్థన. ఆయన దగ్గరికి వేసి వచ్చారా? వేసి వచ్చేది చెప్పి ఆయన ఏం చేశాడా? వాళ్ళ జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. చాలా మంది వచ్చారు యేసయ్య దగ్గరికి. వచ్చిన వాళ్ళ జీవితం అంతా మారిపోయింది. ఎందుకంటే యేసయ్య మీద ఉన్న ఆ అభిషేకం, ఆ ఆత్మ, దేవుడి తండ్రి మీద ఉన్న నమ్మకం, ఆయన చిత్తం ఉన్న వల్ల ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితం మారిపోయింది. హల్లెలూయా. మీరు సంఘానికి వస్తున్నారంటే, నమ్మకంగా వస్తున్నారంటే, మీ జీవితంలో ఎవ్రీ మూమెంట్ మీరు గాడ్స్ గ్లోరీ చూడాలండి. నాకు ప్రార్థన చేయడమే తెలియదు. రక్షణ పొందిన దినాల్లో మా ఫ్రెండ్స్తో చేరి కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన నేర్చుకున్నాను. కాన్ఫరెన్స్ కాల్లో మా ఇంటి పక్కన సెయింట్ థామస్ మౌంట్ ఉంటుంది. సెయింట్ థామస్ మౌంట్ కొండపైన ఎక్కి ప్రార్థన చేస్తాను. వెళ్ళి కూర్చుని పోతాను, ఏదో ప్రార్థన, అలా స్టార్ట్ చేసిన ప్రార్థన. తోమా ఆయన ప్లేస్లో వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దేవుడు నా జీవితం మారుస్తాడు. మా ఇంటి నుంచి బయటికి వెళ్ళామనుకో, ప్రార్థన లేక మేము బయటికి వెళ్ళాం. నా పిల్లలు స్కూల్కి బయలుదేరుకో, ప్రార్థనకు బయలుదేరారు.
ఈవెన్ మేము ప్రొవిజన్ కొనడానికి వెళ్ళాము, ప్రొవిజన్ కొన్నప్పుడు కూడా ప్రార్థన లేక వెళ్ళాము. ఈవెన్ ప్రొవిజన్ కొనుక్కొని వచ్చామా, ఆ ప్రొవిజన్ చేపెట్టి ప్రార్థన చేయకుండా ఉన్నాం. మీకు తెలుసా, ఎవ్రీ మంత్ అందరూ ప్రొవిజన్ కొంటారు. మేము 3 నెలలకు వచ్చిన ప్రొవిజన్ కొంటాం. ఎవ్రీ మంత్ కొన్న ప్రొవిజన్ 5,000, 3 months వన్స్ కొన్న ప్రొవిజన్ 5,000. మేము ప్రార్థన చేసే వల్ల 1 monthలో అవే ప్రొవిజన్ 3 months వస్తుంది మాకు. హల్లెలూయా. ప్రార్థనలో నమ్మకం ఉండాలి. మనం చేసే ప్రార్థన నమ్మకంగా ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆమె చెప్తామా? హల్లెలూయా. దేశానికి క్షేమం ఇచ్చే దేవుడు నీ చేసే నమ్మకమైన ప్రార్థనకి నీ జీవితానికి సమాధానం ఇవ్వడా, క్షేమం ఇవ్వడా, విడుదల ఇవ్వడా? ఆలోచన చేయండి. మనం చాలా ఇంపార్టెంట్ ఏమిస్తామంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 hours ముందు ఉండాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 1 గంట ముందు ఉండాలి, ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ముందుగా ఉండాలి, అన్నింటికి ఆయుధం బేగ అవుతాం. మందిరానికి రావాలంటే మాత్రం హల్లెలూయా. సో ఇక్కడి నుంచి వే ఉంది పరలోకానికి. ఎక్కడి నుంచే పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రార్థనలు మార్చండి. మీరు చేసే ప్రార్థన నమ్మకమైన ప్రార్థనగా ఉండాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా చెప్తామా? మీకు జీతం వస్తుందా? ప్రార్థన చేయండి. వీళ్ళు ఖర్చు పెడుతున్నారా? ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. మీరు ప్రార్థన నమ్మకంగా చేస్తే మీ కొరకు పరలోకం పనిచేస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? పరలోకం పనిచేస్తుంది. మీరు ఎవరి ముందు చేతులు కట్టుకొని గంట బ్రేక్ కాసుకొని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ కొరకు జనాలు కాసుకుంటే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన ప్రార్థన ఉండాలి. తగ్గించుకునే అనుభవం ఉండాలి. చెడు అలవాటు వదిలే అనుభవం ఉండాలి. ప్రార్థనలో ఆయన ముఖం చూసే అనుభవం ఉండాలి. ఎంతమంది రేషన్ చూసే ప్రార్థన చేసేటప్పుడు చూడాలి. అట్ ఈస్ యూ ఫీల్ ఆ హోలీ స్పిరిట్ ఫీల్. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, ఎస్ నా పక్కన హోలీ స్పిరిట్ ఉంది, నా పక్కన యేసయ్య ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నారు. యూ షుడ్ ఫీల్. హల్లెలూయా. అయ్యా వందనాలండి, మీరు మాకు ఈరోజు నూతన రోజు ఇచ్చారు, మీరు మాకు ఆహారం ఇచ్చారు, మీకు సత్యంగా ఉంచారు, వందనం. ఆ ప్రార్థన కాదు, అలా కాదు. ప్రతి ప్రార్థన, నేను మా సంఘంలో ఒక ప్రార్థన నేర్పించాను, పర్ఫెక్ట్ ప్రేయర్. 1 minute పర్ఫెక్ట్ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేస్తే 1 minute చెయ్యి. ఆ 1 minute ప్రేయర్లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. ఆ 1 minute ప్రేయర్లో నీకు నమ్మకం ఉండాలి. ఆ 1 minute ప్రేయర్లో పర్ఫెక్ట్గా చెయ్యి. ఆ పర్ఫెక్ట్ ప్రేయర్లో నీకు మార్పును చూడాలి. హల్లెలూయా. 1 minute చేసిన పర్ఫెక్ట్గా చేయాలి. అని చెప్తామా? గొప్ప గొప్ప టెస్టిమనీస్ వస్తాయి. హల్లెలూయా. నంబర్ 3 బైబిల్ చెబుతుంది, కీర్తనలు 1లో కీర్తనలు 1లో చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి బాలువల యారు నాటబడినదై తన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనే ఉండక గాలి చెదరగొట్టి అమ్మా గమనించండి అమ్మా, 2nd నుంచి చదవండి, 2nd 3rd చదవండి. అక్కడ వాక్యం ఇలా చెబుతుంది, యెహోవా ధర్మ శాస్త్రంలో ఆనందించుచు దీవారాత్రులు. ఎంతమంది చేతుల్లో యెహోవా ధర్మశాస్త్రం ఉంది? ఎంత చూపించండి చూద్దాం. ఎంతమంది చేతిలో ఉంది? కొంతమంది లేదు. హల్లెలూయా. అందరూ ముందు పెట్టు. ఎలా ఉండాలంట? ఎంతమంది 1 time కంప్లీట్ చేశారు బైబిల్? 1 time కంప్లీట్ బైబిల్. 1 2 2 times 3 times 4 times. హల్లెలూయా. గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దేవుడు ధర్మశాస్త్రంలో ఆనందముగా రే పగలు ఏముండాలంట? ధ్యానిస్తూ ఉండాలంట. నమ్మకముగా ధర్మశాస్త్రంలో నీ ధ్యానం రే పగలుంటే
పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. చదవండి 3వ వచనం. అతడు నీటి కాలువల ఎక్కడ ఉంటాడంటే నీటి కాల్వ వారన నాటబడినవి ఆగువాడక తన కాలమందు తన కాలముండు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఏమి చేస్తున్నాడో అన్ని సక్సెస్. హల్లెలూయా. నో డౌట్, నో డౌట్. కానీ ధర్మశాస్త్రంలో డే అండ్ నైట్ ఫార్మాలిటీస్ కాదు. పొద్దున 2 అధ్యాయం చదవాలి, నైట్ 2 అధ్యాయం చదవాలి, చదివేసేమో ఓకే. నో, ఆనందంతో సంతోషంతో దేవుడు వాక్యంలో ధ్యానం చేసి చూడు. ఇష్టంగా చేయి, కష్టంగా చేయకు, నమ్మకంగా చేయి. నీ జీవితంలో ఏదైతే ఇంతవరకు నువ్వు ఫెయిల్యూర్గా చూసేవో అవే నీకు సక్సెస్గా దేవుడు మారుతాడు. హల్లెలూయా. ఏది నువ్వు ఫెయిల్యూర్ ఉన్నావో అదే సక్సెస్. నేను ఇంతవరకు ఒక 6-7 టైమ్స్ కంప్లీట్ చేశాను పరిశుద్ధ గ్రంథం. ఈవెన్ 1 డే బైబిల్ చదవకుండా కాఫీ తాగను. కాఫీ అయినా మానేతను తప్ప పరిశుద్ధ గ్రంథం చదవడం మాను. ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళినా సరే ఒకసారి 24 hours మీ ఫ్లైట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సౌత్ కొరియా వెళ్ళేటప్పుడు 2 days ఫ్లైట్లో బైబిల్ చదువుకుంటూ వెళ్ళాం మన లైఫ్. హల్లెలూయా. గమనించండి, జీవితం మారాలనుకుంటున్నారా? గాడ్స్ ప్లేస్ చూడాలనుకుంటున్నారా? దేవుడు ఆశీర్వాదం చూడాలనుకుంటున్నారా? భర్తలో మార్పులు చూడాలనుకుంటున్నారా? నమ్మకముగా చేయాలి. నమ్మకముగా చేయి చూడండి. మీరు ఎక్కడ చేయి పెడితే అక్కడ సక్సెస్, ఎక్కడ కాలు పెడితే అక్కడ సక్సెస్. హల్లెలూయా. యోషువ మొదటి చదివితే అక్కడ రాయబడి ఉంది, మోషే ఉండేటప్పుడు 2 రాజుతో యుద్ధం చేశాడు యోషువ. 2 రాజుతో యుద్ధం చేస్తే గొప్ప విజయం దొరికింది. ఇప్పుడు మోషే లేడు, యోషువ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు యోషువ తోటి, యోషువ నా దాసుడు మోషే చనిపోయాడు, ఇప్పుడు నువ్వు లెగిసి నువ్వు వెళ్ళు. నువ్వేం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రంలో జాగ్రత్తగా ఉండు, ధ్యానిస్తూ ఉండు, నీ నోటి నుంచి దాన్ని విడవకుంటూ ఉండు. ఇంకా 14 రాజులు నీ ముందు పెట్టున్నాను, ఆ 14 రాజులు నువ్వు గెలుస్తావు. ఆమేన్. నీ ముందు యోర్దాను ఉంది, యోర్దాను దాటుతావు. దాని తర్వాత ఎరిగో ఉంది, ఎరిగో నువ్వు దాటుతావు. నీ ముందు 14 రాజులు ఉన్నారు, ఆ రాజు నువ్వు దాటుతావు. దాని తర్వాత ఆ భూమి నీ చేతోటి సంతగా పెట్టి పంచి ఇస్తావు అన్ని జనాలకి. యేసు చూడు చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రంలో జాగ్రత్తగా ఉండు, ధ్యానిస్తా ఉండు, కాంప్రమైజ్ అవ్వకు. నీకు ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత పోరాటం వచ్చినా నో కాంప్రమైజ్. దేవుడు చెప్పాడు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యోషువ సంతకం చేశాడంట. యోషువ దేశాన్ని సంతకం చేసి పంచిచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు నన్ను పోషిస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈరోజు పోషిస్తుంది నన్ను. హల్లెలూయా. నన్ను చూస్తే ఎంత చదివినట్టు కనిపిస్తాను మీకు? ఎంత చదివి ఉంటుంది నేను చెప్పమా? తెలివి డిగ్రీ చదువులో కనిపిస్తున్నాను కదా? 10th క్లాస్ రెవల్యూషన్. హల్లెలూయా. 8th క్లాస్ ఇన్కంప్లీట్, 8th ఇన్కంప్లీట్. హల్లెలూయా. కానీ బైబిల్ కాలేజ్ చదివి ఐఎమ్ డిగ్రీ హోల్డర్. బైబిల్ కాలేజ్ చదివి ఐఎమ్ డిగ్రీ హోల్డర్. ఓబీసీ బైబిల్ కాలేజీలో బైబిల్ టీచింగ్ ఇస్తున్నాను. ఆస్ట్రేలియాకి, శ్రీలంకకి, ఇండియాకి, 3 కంట్రీస్కి ఐఎమ్ బైబిల్ స్కాలర్. హల్లెలూయా. ఏం చేయను నేను, బైబిల్ 6 times చదువుంటాను అంతే. ఇప్పుడు 7th టైం రన్నింగ్ అవుతుంది. నా 3rd బైబిల్ నచ్చిన పొంది 3rd బైబిల్ ఇది. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, నేను పని చేసినప్పుడు 45,000 రూపీస్ శాలరీ తీసుకున్నాను. నేను పని చేసినప్పుడు 53,000 రూపీస్ శాలరీ తీసుకున్నాను. నేను పని చేసినప్పుడు 1 lakh రూపీస్ శాలరీ తీసుకున్నాను. ఇప్పుడు నో శాలరీ. పరిశుద్ధ గ్రంథం మాకు 3 పూటల భోజనం పెడుతుంది. పరిశుద్ధ గ్రంథం నా పిల్లల్ని చదివిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నా ఇంటి అద్దె కడుతుంది. పరిశుద్ధ గ్రంథం నా కార్ డీజిల్, నా ఫ్లైట్లో రావడానికి, నేను స్టే చేయడానికి, నేను ఉండడానికి అన్ని పరిశుద్ధ గ్రంథమే. నా పని కాదు గారు, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. నో కాంప్రమైజ్. ఎటగారం కాదు,
హల్లెలూయా. నమ్మకముగా మీరు వాక్యాన్ని ధ్యానించే జనముగా, ధ్యానించే కుటుంబంగా మారితే మీరు ఎక్కడంతా చేయబెడుతున్నారో, ఎక్కడంతా కాలు పడుతున్నారో గాడ్స్ గ్లోరీ చూడగలుగుతారు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, Proverbs 28:20లో నమ్మకమైన మనుషులకి పరిపూర్ణ ఆశీర్వాదం దొరుకుతుంది. తమిళ బైబిల్లో పరిపూర్ణ ఆశీర్వాదం, సంపూర్ణ ఆశీర్వాదం ఉంది. నమ్మకం మీరు ప్రార్థనలో ఉంటే, నమ్మకం రాజ్యం ఎదుగుదలలో ఉంటే, నమ్మకం పరిశుద్ధ గ్రంథం ధ్యానించడంలో మీరు నమ్మకంగా ఉంటే మీ జీవితంలో పరిపూర్ణ సంపూర్ణ ఆశీర్వాదాలు మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొరియా దేశం వెళ్ళాను, సౌత్ కొరియా దేశం 2019లో హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను అనమాట. ఒక 10 days వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఒక డ్రైవర్ వచ్చారు. డ్రైవర్ వచ్చి నా సూట్ కేసు అంతా తీసుకుని వెళ్తాను అనమాట. చూసుకొని తీసుకెళ్ళి కార్లో పెట్టి మాకు కార్ అంతా క్లీన్ చేసి కూర్చొని పెడతారు. మేము వెళ్తాం, ట్రావెల్ చేస్తాం. అక్కడికి వెళ్ళి 2 days పాల్ యాంగిచ్ చర్చ్, ప్రేయర్ మౌంటైన్, అక్కడ ఇక్కడ అంతా వెళ్ళి ప్రార్థన చేసుకుని చూసి మేము కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయామన్నమాట. కాన్ఫరెన్స్ వెళ్ళిపోతే అక్కడ ఆ ప్లేస్లో దగ్గర చిన్న చిన్న పిల్లల నుంచి మొత్తం అందరూ ఉన్నారు. అందరూ ఇష్టానికి పనులు చేయడం, తుడవడం, చెప్పులు తీయడం, చేయడం అన్నీ చేస్తారనమాట. తర్వాత చూస్తుంటే నన్ను ఎవరైతే బ్యాగ్ మోసుకొని వచ్చినట్టు పార్క్ చేశారో ఆయన BMW S క్లాస్లో వస్తున్నారు. టాప్ అండ్ మాటలో వచ్చి దిగుతున్నాడు. ఈయన ఎక్కడో చూసినట్టు ఉందే, ఎవరైనా అనుకుంటే ఆయన మమ్మల్ని నా సూట్ కేసు మోసిన ఆయన ఎవరిని అడిగితే సౌత్ కొరియా దేశంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. హల్లెలూయా. ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ అక్కడ నా సూట్ కేసు మోసాడండి. అక్కడ చూస్తే అందరూ ఆశీర్వాదంగా ఉన్నారన్న. 100 సంవత్సరాలు ఒక ముసలామి గెంతులేస్తా, డాన్స్ ఆడుతూ దేవుని ఆరాధిస్తుంది. ఆ ముసలామికి అంత బలం ఉంది. చిన్న చిన్న పిల్లలందరూ కన్నీరు కారుతో దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ 10th క్లాస్ అయిందనుకో, పిల్లలు 10th క్లాస్ అయిందనుకో వాళ్ళు కాలేజీకి వెళ్తారా, స్ట్రైట్గా బైబిల్ కాలేజీలో జాయిన్ అయిపోతున్నారు. బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి బైబిల్ కాలేజీలో చదివి బైబిల్ కాలేజీ నుంచి మిషనరీస్కి వెళ్ళిపోతున్నారు. 3 పిల్లల్ని నేను ప్రతిష్ఠ చేసి, ఆడపిల్లల్ని 3 పిల్లలు నేను ప్రతిష్ఠించి పంపించాను. ఒక పిల్ల థాయిలాండ్, ఒక పిల్ల తైవాన్, ఒక పిల్ల చైనా ప్రతిష్ఠించి పంపించాను. గమనించండి, వాళ్ళు ఆశీర్వాదానికి కారణం ఏంటి తండ్రి అని అడిగితే పరిశుద్ధాత్మ చెప్పాడు, 5 days మీటింగ్ జరుగుతుంది, ఈ 5 days నువ్వు అబ్జర్వ్ చెయ్యి, నీకు నేను చూపిస్తాను, ఇది నువ్వు గమనించి ఈ సంఘంలో చెప్పు, నీ సంఘంలో ఈ ఆశీర్వాదం నేను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి, మల్కియా పుస్తకంలో చదవండి. మలాకి 3వ అధ్యాయంలో 8-10. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుదురు. 10వ భాగమును ప్రతిష్టాపనములను ఇయ్యక దొంగిలిద్దురని ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములో నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకన్నా. దేవుని శోధించడానికి నువ్వు నీ సరిపోతామా? పరిశుద్ధ గ్రంథంలో ఆది గ్రంథం నుంచి రెవల్యూషన్ వరకు ఎక్కడ ఈ మాట చెప్పుకున్నాడు దేవుడు? ఇక్కడ చెప్పుకున్నాడు. దీనికి 10వ భాగాలు దేవుడికి విధించాల్సిన దాంట్లో మనం ఏం చేస్తున్నామంట? దొంగలుగా ఉన్నామంట. దేవుడు చెప్తున్నాడు, దీని నిమిత్తం నన్ను శోధించండి అంటున్నాడు. మీరు వచ్చి సంఘంలో బెదిరించి మీరు నన్ను శోధించండి, నేను ఆకాశంలో హల్లెలూయా. నేను రక్షణ పొందిన రోజుల్లో చెప్పాను కదా, రక్షణ పొందిన రోజుల్లో ఒక ఆయన చెప్పాడు, అలాగా అయ్యగారు మీరు ఇప్పుడు బ్యాప్టిజం పొందించారు, మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మంత్ నుంచి మీరు 10వ భాగం ఇవ్వాలని చెప్పాడు. ఏంటి 10వ భాగం దేనికి ఇవ్వాలి అంటే, లేదు మీకు ఎంత దేవుడు ఇస్తున్నాడో అంతలో 10% దేవుడికి ఇవ్వాలి. నేను దేవుని నెతికింది దేనికి నెతికానంటే, నా కాలు వ్యాధిలో సుఖం కావాలి, విడుదల కావాలి. రెండవది నా అప్పులు తీరిపోవాలి, దేవుడు అద్భుతం
చేయాలి, నా అప్పులో దేవుడు అద్భుతం చేయాలి. 3, నా తాగుల నుంచి దేవుడు విడుదల చేయాలి. స్వార్థంగా దేవుని ఎత్తికి బాప్టిజం పొందాను. సేవ చేయాలి, ప్రయాణం చేయాలి, సంఘంలో నిలబడాలి. మనకేం తెలియదు, పాట పాడడం తెలియదు, ప్రసంగం చేయడం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు, ఏమీ తెలియదు. హల్లెలూయా. ఇది కానీ ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు దశం భాగం అంటే ఎంత ఇవ్వాలి? 10%. ఆల్రెడీ నాకు 65,000 రూపీస్ వడ్డీలు కట్టాలి. వచ్చేది జీతం 45,000 అంటే దాంట్లో 4,500 రూపీస్ నేను ఇవ్వాలా? ఎలాగ అవైస్ పాసిబుల్? మా భార్యని అడుగుతాను. నా భార్య ఈ వాకింగ్ తీసి చెప్పింది. అవి నా భార్యని అడిగాను, చెయ్యాలా? ఎస్. ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాం కదా మనం, దేవుడికి ఇచ్చే దాంట్లో మన వెనకాలకూడదు అన్నది. గమనించండి, నేను, నా భార్య, నా పిల్లలు బాప్టిజం పొందిన తర్వాత వచ్చిన జీతం నుంచి స్ట్రైట్గా 4,500 విత్డ్రా చేసి కవర్లో పెట్టి కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాం. ఏం చేద్దామంటే, ప్రభువా మాకు తెలీదు, మా పరిస్థితి మీకు తెలుసు, కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది మిమ్మల్ని శోధించేందుకు మీ మంచి వాళ్ళ కాదు, కానీ నా పరిస్థితి మార్చే దేవుడు మీరు నాకు నమ్ముతున్నాను. ప్రార్థన చేసి మేము విత్తనాలు వేయడం స్టార్ట్ చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుడు కష్టంగా ఉండాలి. 3.5 years 1 month గ్యాప్ లాగా వేస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఒక దినం పెద్ద తుఫాన్ నా జీవితంలో వచ్చింది. తుఫాన్, మామూలు తుఫాన్ కాదు. 1 day నేను ఏదైతే విధించానో దానికి నువ్వు అంతల కంటే ఎక్కువగా దేవుడు 30 lakhs రూపీస్ ఇచ్చి మొత్తం అప్పు నుంచి విడుదల ఇచ్చాడు. చెప్పాను కదా, 50,000 రూపీస్ శాలరీ 1 lakh రూపీస్ శాలరీగా మారిపోయింది 1 month లో. హల్లెలూయా. నేను అడిగిన కొరియా దేశంలో ఇంత బిజినెస్ మ్యాన్ ఇంత తగ్గించుకొని నా సూట్ కేసు ఎత్తున్నాడు ఏంటి ఇదంతా అంటే, ఎందుకు ఆశీర్వాదం అంటే అక్కడ 5 మీటింగ్ జరుగుతాయి ఒక రోజుకి. హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ లో ఉదయకాలం 5 గంటలకు ఒకటి, ఉదయకాలం 8 గంటలకు ఒకటి, మళ్ళీ 11 గంటలకు ఒకటి, తర్వాత 2 గంటలకు ఒకటి, తర్వాత 7 గంటలకు ఒకటి. ఆ హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ సియోల్ నుంచి అది అవుట్ లో ఒక 300 kilometers అవుట్ ఉంటుంది. అక్కడ నుంచి ఎవరు ఇంటికి వెళ్ళరు, అందరూ అక్కడే స్టే చేయాలి, అక్కడే రూమ్స్ అందరికీ. వాళ్ళ సంఘానికి వచ్చేటప్పుడు అక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్లో కవర్ తీసి వాళ్ళకి కాணிక పెట్టి వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి ఫస్ట్ కాணிక బలిపీఠం పెట్టిన తర్వాత కూర్చుంటారు అనమాట. నేను చూసాను, నాకు చాలా షాక్ అయింది. అది 1 time కాదు, 5 times ఇలా 5 days జరిగింది. వాళ్ళు దాంట్లో కాంప్రమైజ్ అవ్వాల, సంఘానికి ఇచ్చే దాంట్లో కాంప్రమైజ్ అవ్వాల. మీకు ఒక మాట చెప్పమంటారా? సియోల్ దేశంలో, సౌత్ కొరియా దేశంలో బారులు లేవు, బారులు లేవు, తాగుబోతులు లేరు. ఎక్కడ పడితే అక్కడ సిలువ, ఎక్కడ పడితే అక్కడ సిలువ, ఎక్కడ పడితే అక్కడ సిలువ. నేను థాయిలాండ్ దేశానికి వెళ్ళాను, రష్యాకి వెళ్ళాను, ఎక్కడ పెడితే అక్కడ బాబులు, బారులు, రోడ్లు, తాగులు, తందనాలు ఇవే ఉంటాయి. కానీ షియల్లో గాడ్స్ ప్రెసెన్స్, ఎక్కడ చూసిన గాడ్స్ ప్రెసెన్స్, ఎక్కడ చూసిన సిలువ. కారణం ఏంటంటే అక్కడ ఉండే జనాలు అర్పణించారన్నమాట తనని. దాని తర్వాత తనకు ఉండే ఆటని అర్పణ చేశారు. హల్లెలూయా. మన యేసే దేవుడికి ఇచ్చే దాంట్లో నమ్మకం ఉండాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా చెప్తామా? మీరు ప్రాక్టీస్ చేయండి. దేవుడు మందిరానికి ఉట్టి చేతిలో రావద్దు. నేను గమనిస్తాను ఏంటంటే, మీ అయ్యగారు ఒక కాணிక పాట పాడలేదు, ఒక కాணிక తీయని చెప్పలేదు, ఏమీ చేయలేదు. హల్లెలూయా. అయ్యగారు మీరు పేర్లో మాత్రం ఆశీర్వాదం కాదు, మీరు సంఘంలో ఇంకా ఆశీర్వాదంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించి మీ అయ్యగారు నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదంగా రాబోయే దినంలో మీ సంఘానికి ఉండబోతున్నాడు. ఆమేన్. అనేక రాజ్యాలని ప్రభువులు దేవుడు తీసుకురాబోతాడు మీ సంఘానికి. మీరు ముందుకోండి, మీ సంఘంలో ఒలీవ మొల మొక్కలాగా వెతకడానికి. ఆమేన్. హల్లెలూయా. సో మీరు దీంట్లో నిజముగా ఉంటే దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో పరిపూర్ణ సంపూర్ణ ఆశీర్వాదం చూస్తారు. హల్లెలూయా. ఇంకా ఒక మాట చెప్పి ముగిస్తాను, చదువుదామా? 128 కీర్తనలో మొదటి వచనం చెబుతుంది. 128 కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. అర్థమవుతుందండి? ఏం చేయాలంట? యెహోవా వరకు భయభక్తులు కలిగి ఆయన దోవలో నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా అనుభవిస్తావు. నువ్వు అనుభవిస్తావు. ఎవడో వడ్డీనోడు కాదు, ఏదో హాస్పిటల్ కాదు, ఎవరో రోడ్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాదు.
నువ్వు అనుభవిస్తావు. ఈరోజు చాలా క్రైస్తవుల కుటుంబంలో వాళ్ళ కష్టం వాళ్ళు తినలేకపోతున్నారు, వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఈఎంఐలు ఏంటి, క్రెడిట్ కార్డ్ ఏంటి, లోన్ ఏంటి, ఆ బ్యాంక్ ఏంటి, ఆ హాస్పిటల్ ఏంటి, ఆ వ్యాధి ఏంటి, ఆ మాత్రలు ఏంటి, ఆ వడ్డీ లోడ్ ఏంటి, వాడి వీడేంటి, వాళ్ళు హల్లెలూయా శాపం. హల్లెలూయా. ఈరోజు చాలా మందులకి చాలా భయం ఉంది. లోకం చూస్తే భయం, ఉద్యోగం చూస్తే భయం, చదువు చూస్తే భయం, భర్తను చూస్తే భయం, భార్యను చూస్తే భయం, పిల్లల చూస్తే భయం, ఇలాగ భయం 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 భయం. ఇప్పుడు COVID-19, 20, 21, ఇక 22, 23, 24 ఉంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యెహోవాకు భయపడు. యెహోవాకు భయపడు. భయం నీ జీవితంలో ఉంటే లోకంలో భయం లేకుండా బ్రతికే ఒక ఆశీర్వాదం నీ జీవితంలో వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ కష్టపడుతున్నావో అది నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏ కష్టపడుతున్నావో అది నీ పిల్లలు అనుభవిస్తారు. నువ్వు ఏ కష్టపడుతున్నావో తరతరాలకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది మాత్రం కాదు, 4వ వచనం చెబుతుంది, ఎలాగ ఆశీర్వాదపడతారంట, సీయోను నుండి. ఆమేన్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుడికి భయపడే భయం బట్టి ఆయన మార్గం మీరు నడిస్తే లోకం నుంచి కాదు ఆశీర్వాదం, సీయోను నుంచి మీకు ఆశీర్వాదం వస్తుంది. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. మీరు కష్టపడే ఆశీర్వాదం కాదు, మీరు పని చేసే ఆశీర్వాదం కాదు, మీరు ప్రయాసపడే ఆశీర్వాదం కాదు, మీరు బిజినెస్ చేసే ఆశీర్వాదం కాదు, మీ చదువు, మీ డిగ్రీ ఆశీర్వాదం కాదు. సీయోను ఒక ఆశీర్వాదం. ఎంతమందికి కావాలి? హల్లెలూయా. హల్లెలూయా. 5 పాయింట్లు చెప్పండి వీటిని, 5 విషయాలు చెప్పాను. నా జీవితంలో దేవుడు రాజులా పెట్టాడంటే కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో అది నా జీవితంలో మేము అప్లై చేసి అప్పుడు కుదిరేలా 1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు. క్రిస్మస్కి నో, న్యూ ఇయర్కి నో, నా బర్త్డేకి, మా యానివర్సరీకి కాదు. ఎవ్రీడే. హల్లెలూయా. మేము నో కాంప్రమైజ్. ఇప్పుడు వరకు ఉండే వల్ల దేవుడు మమ్మల్ని బ్లెస్ చేయకుండా వదలబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిన బ్లెస్సింగే, ఎక్కడ ఉన్న బ్లెస్సింగే, ఏం మాట్లాడినా బ్లెస్సింగే, ఏం చేసినా బ్లెస్సింగే. నాకు బ్లెస్సింగే, నాతో ఉన్న వాళ్ళకి బ్లెస్సింగే. ఇది దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్. ఆమె చెప్తామా? అలాగే చెప్తామా? నంబర్ 1 ఏం చేయాలి? నమ్మకం ఉన్న మనిషి సంపూర్ణ ఆశీర్వాదం. నమ్మకముగా నెతకాలి దేవుడు రాజ్యం, దేవుడి నీతి. అర్థమవుతుందా? సందేహం కాదు. అయ్యో ఈరోజు నా కడుపు నొప్పి, అయ్యో నెక్స్ట్ మంత్ ఫీజు కట్టాలి, అయ్యో హాస్పిటల్ ఆపరేషన్ చేయాలని చెప్పారు, అయ్యో వాళ్ళు ఇది చెప్పారు, నా పిల్లకి వివాహం చేయాలి, నా భర్తకు మానవం పొందాలి, నాకు అవసరం, అందువల్ల మందిరానికి. నో, నీ అవసరాన్ని పెట్టి నీ ఆరాధన కాదు, నీ అవసరమే దేవుడే ఉండాలి. హల్లెలూయా. నీ అవసరమే దేవుడి ఉంటే నీతో పాటు ఎప్పుడు ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. రెండోది ఏం చేయాలి? ప్రార్థన. కాంప్రమైజ్ అవ్వకూడదు మీ ప్రార్థనలో. నో కాంప్రమైజ్. ప్రార్థనలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీకన్నా నేను బైక్లు వెళ్ళినా, డ్రైవింగ్లు వెళ్ళినా, కార్లు వెళ్ళినా, ఫ్లైట్లు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనలో ఏగోవాదులో కనెక్టివిటీ ఉంటూ ఉంటుంది. హోలీ స్పిరిట్ కనెక్టివిటీ ఉంటుంది. ఏదో చెప్తూనే ఉంటాడు, ఏదో మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో చేస్తూనే ఉంటాడు, ఏదో జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. మీ కనెక్షన్స్ హెవెన్స్తో ఉండాలి. హల్లెలూయా. అదే ప్రార్థన శక్తి. హల్లెలూయా. మూడోది వాక్యం. దేవుడు వాక్యంలో మనలో ఉండాలి, మనం వాక్యంలో ఉండాలి. 2 మనలో ఉంటే దేవుడు ఆశీర్వాదం మనలో ఉంటుంది. మనం ఏం చెప్పినా ఎస్, ఏం చెప్పినా ఆమేన్, ఏం చేసినా సక్సెస్, ఏమి చేసినా నో మోర్ షరో, నో మోర్ ఫెయిలియర్స్. హల్లెలూయా. 4వది దేవుడి సన్నిధిలో ఎలా ఉండకూడదు? దొంగలుగా ఉండకూడదు. దేవుడి సన్నిధికి ఉట్టి చేతితో రాకూడదు. మనం వెళ్ళినప్పుడు ఎలా ఆశపడతాము? ఈరోజు తలనొప్పితో వచ్చిండు, తలనొప్పి లేకుండా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక షాపింగ్కి వెళ్తున్నారు, ఉట్టి చేతి వెళ్తారా? ఒక కిరాణా కొట్టుకి వెళ్తున్నారు, ఉట్టి చేతి వెళ్తారా? ఒక ప్రయాణానికి వెళ్తారు, ఉట్టి చేతి వెళ్తారా? ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఉట్టి చేతి వెళ్తారా? మీ ఎక్స్పెన్స్ ఒక 500 కావచ్చు, ఎక్స్ట్రా 500 తీసుకెళ్తారు కదా. మందిరానికి మట్టం ఉట్టు చేతులు వెళ్తారు. మీకన్నా ఆశీర్వాదం బలిపీఠం మీద ఉంది. మీ చేయ బలిపీఠంలో కనిపించాలి, మీ హృదయం బలిపీఠంలో కనిపించాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఒక విధవ స్త్రీని చూశాడంట. ఆమె నుంచి గొప్ప సాక్షి చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ఆమె దగ్గర ఉండింది 2 గొప్ప సాక్షి యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా.
గమనించండి, దేవుడి మందిరంలో మీరు ఇచ్చే దాంట్లో నమ్మకముగా ఉండాలి. ఐదవది, ఆయనకు భయపడితే లోక ఆశీర్వాదం మాత్రం కాదు, హెవెన్లీ బ్లెస్సింగ్ ఆల్సో. ఆమె చెప్తున్నా, అల్లే చెప్తున్నా. ఎంతమంది ఇది చేస్తారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నమ్మకంగా? హల్లెలూయా. నేను చెప్తాను, మీరు రాబోయే దినంలో ఈ నమ్మకమైన కార్యం మీరు చేస్తే ఆ వాక్యంలో మనం విన్న విషయాలు, ఈరోజు పరిశుద్ధ ఆత్మలో మాట్లాడిన విషయాలు మీ కళ్ళతో చూడబోతారు. హల్లెలూయా. ఇనిసి వెళ్ళిపోయాం కాదు, కళ్ళతో చూడాలి. ఆమె హల్లెలూయా. నేను ఒక i20 కార్ కొందామనుకున్నాను. i20 సెకండ్ హ్యాండ్లో కార్ కొందామనుకున్నాను. చాలా ప్రయాసపడ్డాను, కానీ i20 దొరకలేదు. ఒకరోజు నైట్ నేను మా మిస్సెస్ ప్రార్థనంతా ఈ ఇంటికి వస్తే నైట్ కూర్చొని చూస్తుంటే సెకండ్ హ్యాండ్లో కార్ చూస్తుంటే స్కోడా ర్యాపిడ్ కార్ చూసాం. స్కోడా ర్యాపిడ్ కార్ చేస్తే నేను నా భార్య మాట్లాడుతున్నాం, ఇదే కారు వైట్లో ఉంటే బాగుంటుంది కదా చూసి మాట్లాడుతున్నాం. మేము చూసింది గోల్డ్ కలర్ కారు, అది అరౌండ్ ఒక 6 lakhs సంథింగ్ ఏదో ఉండింది. నేను చెప్తున్నాను, ఇదే కారు వైట్లో ఉంటే ఒక 5 lakhsలో ఉంటే బాగుంటుంది కదా. మా భార్య అన్నదే ఏమేమి చెప్పాను. ఏం చెప్పాను? ఏమేమి చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి వెళ్ళి రాగానే నాకు ఒక మెసేజ్ వస్తుంది. వైట్లో స్కోడా కారు, కొత్త కారు, ఓన్లీ 40,000 కిలోమీటర్లు రన్ చేశారు. ఆ కారు 5.95 lakhs రేటు. నేను ప్రార్థన చేశాను, ప్రభు ఈ కారు నాకు ఇస్తావా? నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఫోన్ నెంబర్ వచ్చింది. ఫోన్ చేస్తే, అయ్యా నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్తాను, కారు ఇంట్లో ఉంది, మా నాన్నగారు మరి వెళ్ళి చూడండి అన్నారు. ఆయనకి ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. వెళ్తే లాబీలో కారు కవర్ వేసి ఆ రథం లాగా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత లగ్జరీ వెహికల్ కొనడానికి నేను తగుదయా, నాకు అర్హత ఉందా ఆలోచన. ఆయన తాళం ఇచ్చి మీరు టెస్ట్ చేస్తారంటే తర్వాత మాట్లాడదానండి. తీస్తే రథం BMW కార్ లాగా ఉంది. నేను ఆలోచించిన ఆయన అడిగాను, అయ్యా ఎంత ఫైనల్గా చెప్తారన్న. నేను నా భార్య నా పిల్లలు చేయబడి ప్రార్థన చేస్తాం. ఏమి ప్రార్థన చేస్తాం? అయ్యా 595 చెప్తున్నారు, నాకు 525 ఈ కార్ ఇస్తే మీ చిత్తం, అల్లాపోతే నాకు వద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసి వెళ్ళాం. ఆయన దగ్గర మాట్లాడితే చెప్పండి అన్నాడు. నేను అడిగాను, ఒక 510కి ఇస్తారని అడిగాను. ఆయన ఎక్కువ మాట్లాడదండి, మీరు 515 ఇచ్చి తీసుకోండి. ఎంత? 515. నేను 525 చెప్పాను ప్రభుకి. 515 పర్సన్ 5,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చానండి. అడ్వాన్స్ ఇచ్చిన షేట్కి ఇంటికి వెళ్ళాను, డాక్యుమెంట్స్ పంపించాను, లోన్ పంపించాను. థర్డ్ డే కార్ నా ఇంట్లో ఉంది. థర్డ్ డే నా కారు నేను ఫోటోలో చూసాను, నెక్స్ట్ నా ఇంటి ముందు వాకిట్లో ఉంది. ఆ కారులో కేరళకి పరిచయం తిరుగుతున్నాను, ఆంధ్ర, రాజమండ్రి అప్పుడప్పుడు వస్తాను, బెంగళూరు, తమిళనాడు అనేక ప్లేస్కి కార్లో మ్యాక్సిమం వెళ్తాను నేను ఫ్యామిలీతో పరిచయకి. గమనించండి, మన ఆలకిచ్చేది కాదు, మన ఆలకిచ్చిన విషయం చూడాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా చెప్తామా? ఇక్కడ నేను చేసే ప్రసంగం మీకు మాత్రం కాదు, అక్కడ కాలేజీల్లో కుర్చీలు కూడా చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఫిల్నెస్ పీపుల్ చూపిస్తున్నాడు దేవుడు, ఒక నూతన ఆత్మని చూపిస్తున్నాడు, ఒక విశేషమైన అభిషేకంతో పరిశుద్ధ ఆత్మతో చేసిపోయే కార్యాలకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. అమ్మా చెల్లి, నీ బిడ్డ నడిసేలా దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను చెప్తున్నాను, 1 year కాదు, బేగా నువ్వు సంఘంలో సాక్షిగా నిలబడతావు నీ బిడ్డతోటి. అర్థమవుతుందా? నీ నమ్మకమైన ప్రార్థన ఎప్పుడు విడవకు. నీ నమ్మకం ప్రార్థన చేస్తూనే ఉండు. అక్కడ దుమ్ములు మారుతాడు, ఎంకులు మారుతాడు, నర్రలు మారుతాయి, దేవుడు పరిపూర్ణంగా మారుతాడు. నీ బిడ్డ అనేకరికి ఆశీర్వాదం సాక్షిగా దేవుడు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ లేచి నుంచి ప్రార్థన చేద్దామా? నమ్మకంతో ప్రార్థన చేద్దాం. మన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళకూడదు. దేవుడు చెప్పిన మాటలు అది త్వరలో నా కళ్ళారుని చూడాలి. నా కుటుంబంలో దరిద్రం ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, భయంకరమైన పోరాటాలు ఉండొచ్చు. వాటిలన్నిటి దేవుడు ఈరోజు ఒక స్టార్ట్ న్యూ ఈరా. ఓ రిఖా రబ షద రగ దల రగ లర బోది రిఖా లర దల ఓరిబా షక్కు రిఖా లర దల రబ. అందరూ నోర్లు విప్పి సూత్రంతో మీరు దేవుడి దగ్గర 2 నిమిషాలు నమ్మకమైన ప్రార్థన చేయండి. ఈ సమయంలో నా జీవితంలో నా తోటి, నా హృదయంతో పరిశుద్ధ ఆత్మతో మాట్లాడిన నమ్మకం మీకుంటే ఇప్పుడు నమ్మకమైన ప్రార్థన మీరు స్టార్ట్ చేయండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో ఎటువంటి విషయమైనా సరే, ఎంత పెద్ద శాపమైనా సరే, ఎంత పెద్ద పాపమైనా సరే, ఎంత దరిద్రమైనా సరే, ఎన్ని వ్యాధులైనా సరే, ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవ అభిషేకం
பரிசுத்த ஆவியானவரே உம்முடைய மகிமை பிரசன்னத்தினால இந்த கூடாரம் முழுவதும் நிரப்பப்படட்டும் ஆண்டவரே. சொல்லப்பட்ட வார்த்தைகள் இதாகுமர் பரிசுத்த ஆவி நாமத்தினால நான் பிரதிஷ்டப்பட்டு ஜெபிக்கிறேன் ஆண்டவரே. இவர்களுக்கு விரோதமாக, குடும்பங்களுக்கு விரோதமாக, சபைக்கு விரோதமாக எழும்பின எல்லா வானமண்டல பொல்லாத ஆவிகள், சேனைகள், பிரதிநிதிகள், அதிகாரங்கள் இயேசுவின் நாமத்தினாலே ஓ சித்தரிக்கிறேன் ஆண்டவரே. தேவ பரலோக அக்கினிகளை ஒப்புக்கொடுக்கிறேன்ப்பா. மறுரூபப்படுத்துங்க, விடுதலை உண்டாகட்டும், அற்புதங்கள் அடிகள் நடக்கட்டும், சம்பூர்ணமான பரிபூர்ணமான உலகத்தினுடைய பரலோகத்தினுடைய பரிபூர்ண ஆசீர்வாதங்கள் பிள்ளைகள் நடக்கட்டும் ஆண்டவரே. விசேஷ சாட்சிகள் எழுப்புங்க ஆண்டவரே. இந்த சபையை நான் பிளஸ் பண்றேன், ஆசீர்வாதமே பிளஸ் பண்றேன், அவருடைய பிள்ளைகளை பிளஸ் பண்றேன், குடும்பத்தை பிளஸ் பண்றேன் ஆண்டவரே. நீங்க ஆசீர்வதிங்க ஆண்டவரே. இந்த பலத்த கருத்துக்களை ஒப்பு கொடுக்கிறேன், பொறுப்பெடுத்துக் கொள்ளுங்க. நன்றி செலுத்துகிறேன். சகல துதியும், சகல கனமும், சகல மகிமையும் ஒவ்வொருவருக்கு ஏறெடுக்கிறேன். அராத இயேசுவின் நாமத்தினால் ஜெபிக்கிறேன் நல்ல பிதாவே.